హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, డైరెక్టర్ యష్ని మోసం చేసి పోలీసులకు అప్పచెప్తాడు కదా. దీక్ష కూడా ఆ పోలీస్ స్టేషన్కి వస్తుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 46. నా ఫోన్లో ఉన్న ఈ సాక్ష్యం కూడా డిలీట్ చేస్తారా? మా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్న వీడియో కూడా డిలీట్ చేస్తారా అని అడుగుతుంది దీక్ష వాళ్ళని కోపంగా చూస్తూ. దీక్ష మాటలకి డైరెక్టర్ గుడ్లు తేలేస్తూ, ఇతను వెంగలప్ప అనుకున్నాను కానీ నన్ను వెంగలప్ప చేస్తాడని అస్సలు అనుకోలేదు అని అనుకుంటూ భయపడుతుంటాడు. లాకప్లో గాయాలతో ఉన్న యష్ ఆ ఎస్ఐని, ఆ డైరెక్టర్ని కోపంతో రగిలిపోతూ చూస్తుంటాడు. ఏం ఎస్ఐ గారు, మీ సంగతేంటి? ఆ డైరెక్టర్ మాటలు విని అతను ఇచ్చే కాసులకు ఆశపడి ఏ తప్పు ఎరగని నా భర్తని ఇలా గాయపడేలా కొట్టారు. మీ మీద కూడా పై ఆఫీసర్లకి కంప్లైంట్ ఇవ్వమంటారా అని కోపంతో రెచ్చిపోతూ అడుగుతుంది దీక్ష. తన మాటలకి డైరెక్టర్తో పాటు ఎస్ఐ కూడా భయపడుతుంటాడు. ఈలోపు సందీప్ కూడా అక్కడికి వచ్చి దెబ్బలతో ఉన్న యష్ని చూసి బాధపడుతూ, ఇంకా వాళ్ళతో మాటలేంటక్క, ఈ డైరెక్టర్ మీద కంప్లైంట్ ఇవ్వు. యశోధర్ గారి తప్పు లేకపోయినా అలా కొట్టినందుకు ఎస్ఐ కూడా శిక్ష పడాలి. అంతేకాదక్క, ఈ డైరెక్టర్ అమాయకుల దగ్గర సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయంట. అవన్నీ కూడా బయటికి రావాలి అని అంటాడు వాళ్ళని కోపంగా చూస్తూ. ఎస్ఐ ఇంకా భయపడుతూ డైరెక్టర్ వైపు చూసి, ఇప్పుడు ఏం చేయమంటారు సార్? మన విషయాలన్నీ బయటకొస్తే నా ఉద్యోగానికి కూడా ఎసరు కావచ్చు అని అంటాడు. డైరెక్టర్ దీక్ష దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి, అమ్మ క్షమించండి, ఏదో బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను. డైరెక్టర్ అవుదామని ఈ ఫీల్డ్లోకి వచ్చి నేను కూడా ఒకప్పుడు ఇలాగే మోసపోయానమ్మా. ఇలా మోసం చేయడం అనేది ఈ ఫీల్డ్లో బాగా నేర్చుకున్నాను. మీరన్నట్టే హీరో కావాలని వచ్చిన వారి దగ్గర ఇలాగే డబ్బులు వసూలు చేసి ఆ డబ్బు అడిగిన వారిని పోలీసులతో కొట్టించాను. నా తప్పులు ఒప్పుకుంటున్నాను. మీ భర్త ఇచ్చిన 2 లక్షలు తిరిగి ఇచ్చేస్తాను అని అంటాడు. మీరు మోసపోయారని చెప్పి మీరు ఇంకొకరికి మోసం చేయడం ఎంతవరకు న్యాయం? మిమ్మల్ని మోసం చేసినప్పుడు మీరెంత బాధపడి ఉంటారో, మీరు ఇంకొకరిని మోసం చేసేటప్పుడు కూడా వాళ్ళు అంతే బాధపడతారు కదా. అలా ఆత్మగౌరవం దెబ్బ తీసుకుంటూ ఎలా బతకాలనిపిస్తుందండి మీకు? మీలాంటి వాళ్ళు ఉండబట్టే సినిమా ఇండస్ట్రీ అంటే ఒక మోసం అని పడిపోయింది. హీరో అవుతాను అంటే ఎగతాళిగా నవ్వుకునే రోజులొచ్చాయి. ఆశపడి ఆర్టిస్టులు కావాలని వస్తున్నారు. ఆ ఆశ చంపుకొని వెనక్కి తిరిగిపోవడానికి మీలాంటి వాడు ఒక్కడు తగిలితే చాలు అని అంటుంది దీక్ష కోపంగా చూస్తూ. దీక్ష మాటలకి డైరెక్టర్ ఏమీ మాట్లాడలేక తలదించుకొని ఉంటాడు. కానిస్టేబుల్ యశోధర్ గారిని వదిలేయండి అని అంటాడు ఎస్ఐ. కొద్దిసేపటికి యష్ గాయాలతో బాధపడుతూ బయటికి వస్తాడు. దీక్ష కన్నీళ్ళు పెట్టుకుంటూ యష్కి ఎదురు వెళ్ళి నిలబడి పెదవి చిట్లి రక్తం కారుతున్న గాయాన్ని చూసి తన పైట కొంగుతో అద్దుతుంటుంది. యష్ తన మొహంలోకి చూస్తూ కళ్ళు తిరిగి కింద పడబోతుంటే దీక్ష వెంటనే యష్ని హక్ చేసుకుని పట్టుకొని ఏడుస్తుంటుంది. వాళ్ళిద్దరినీ అలా చూసి సందీప్ కూడా బాధపడుతుంటాడు. దీక్ష ఎదురుగా సోఫాలో కూర్చున్న శృతిని బతిమలాడుతూ, నేను చెప్పేది విను శృతి. యష్ ఇవాళ లాఠీ దెబ్బలు తిన్నాడంటే దానికి అసలు కారణం నువ్వే. హీరో కావడం ఇష్టం లేని యష్ నువ్వంటే ఎంత ప్రాణం లేకపోతే నీ కోసం హీరో అవ్వాలని చూస్తున్నాడు. కాస్త యష్ మీ ప్రేమని గుర్తించడానికి ప్రయత్నించు. నిన్ను తలుచుకుంటూ యష్ ఏమైపోతాడోనని మేమందరం ఎంతగానో భయపడుతున్నాము. యష్ సంతోషంగా ఉండాలంటే అది నీ చేతుల్లోనే ఉంది శృతి అని అంటుంది దీక్ష కన్నీళ్లు పెట్టుకుంటూ. అప్పటి వరకు సోఫాలో కూర్చొని చిరాగ్గా ఆ మాటలు వింటున్న శృతి కోపంతో నిలబడి, అసలేంటి మీ గోల? అతను ఎవరో నాకు తెలియనప్పుడు అతని ప్రేమని నేనెలా ఒప్పుకుంటాను? లుక్ దీక్ష, సినిమా రంగంలో నా కెరీర్ ఇప్పుడే ప్రారంభమవుతుంది. నువ్వు నీ భర్త కలిసి నా కెరీర్ని మొదట్లోనే తుంచాలని చూడకండి. నాకిప్పుడు ఈ ప్రేమ పెళ్లి మీద శ్రద్ధ లేదు. ఇప్పుడు కేవలం నాకు నా కెరీర్ ముఖ్యం. టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకోవాలని నా అభిలాష. ప్రేమంటే అవతల వారి సంతోషాన్ని కోరుతుంది అంటారు కదా. అతను నిజంగా నన్ను ప్రేమించిన వాడైతే అతను నా జోలికి రాకుండా ఉండమని చెప్పు. అలాగే అతని భార్యగా నువ్వు వచ్చి నీ భర్తకు ఇలా సపోర్ట్గా మాట్లాడడం మంచిది కాదు. ఈ రోజుల్లో అతి మంచితనం చూపిస్తే అది అతి తెలివి తక్కువతనంగా పరిగణిస్తారు. అసలు నీ భర్త గురించి నా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడడానికి నీ మనసు ఎలా ఒప్పుకుంటుందో అర్థం కావడం లేదు. నువ్వు త్యాగం చేయాలనుకోవడానికి, అతను నా మీద ప్రేమను చూపించడానికి కృతజ్ఞతగా మీ ఇద్దరికీ ఒక దండం
దయచేసి ఇక్కడి నుంచి వెళితే మంచిది అని అంటుంది చేతులు జోడిస్తూ. నా మాట విను శృతి. యష్ ప్రేమని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని రిక్వెస్ట్ చేయబోతుండగా, ఒకప్పుడు నువ్వు నా స్నేహితురాలు అన్నావు కాబట్టి ఇప్పటి వరకు మర్యాద ఇచ్చి మాట్లాడాను దీక్ష. ఇంకా ఈ విషయం గురించి నాతో డిస్కషన్ చేయాలని చూస్తే స్నేహితురాలివి అనే విషయాన్ని కూడా మర్చిపోవాల్సి వస్తుంది. సెక్యూరిటీతో నిన్ను బయటికి పంపించే వరకు చేసుకోకు అని అంటుంది శృతి కోపంగా చూస్తూ. శృతి తన మాట వినదని దీక్షకు అర్థమై కన్నీళ్లు పెట్టుకుంటూ వెనుతిరుగుతుంది. యష్ బోర్లగా బెడ్ మీద పడుకొని ఉంటే పద్దు ఏడ్చుకుంటూ యష్ ఒంటికి కాపడం పెడుతుంటుంది. యష్ ఆ దెబ్బలకు బాధపడుతూ, అబ్బా నొప్పిగా ఉందమ్మా, కాస్త చిన్నగా కాపడం పెట్టు అని అంటాడు. ఏమిట్రా నీకు ఈ కర్మ, కట్టుకున్న భార్యని వదిలేసి శృతి అంటూ వెళ్తూ తాహతకు మించిన ప్రయత్నాలు చేయడం ఎందుకురా? వద్దు నాన్న, నువ్వు హీరో కావాలనే ప్రయత్నాలు ఇకనైనా మానేయ్ అని అంటుంది పద్దు. లేదమ్మా, ఈ దెబ్బలకు ఈ మోసాలకు భయపడుతూ కూర్చోను. నేను ఖచ్చితంగా హీరో అయి తీరాలి అని అంటాడు యష్. పక్కనే ప్రతాప్ గారు కూడా కొడుకు బాధను చూడలేక కూర్చొని ఉంటాడు. దీక్ష అప్పుడే లోపలికి వచ్చి, గాయాలు కాస్తైనా తగ్గాయి అత్తయ్య గారు అంటూ యష్ దగ్గరికి వస్తుంది. ఎక్కడ తగ్గాయే? వాళ్ళ చేతులు విరిగిపోను, వాళ్ళ సర్వనాశనం అయిపోను, ఏ తప్పు చేయని నా కొడుకుని గొడ్డున బాదంటూ బాదారు వెధవలు అంటూ ఏడుస్తుంటుంది పద్దు. దీక్ష బాధగా యష్ని చూస్తుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతాడు ప్రతాప్ గారు దీక్షని చూస్తూ. అది కొంచెం పని మీద బయటకు వెళ్ళాను మావయ్య గారు అని. మీరు తప్పకుండా అత్తయ్య గారు, నేను కాపడం పెడతాను అని అనుకుంటూ ముందుకు వస్తుంది. అక్కర్లేదు అమ్మ, నువ్వే కాపడం పెట్టు అని అంటాడు యష్. దాంతో దీక్ష ముందుకు వేసిన అడుగుల్ని వెనక్కి వేస్తుంది. సరేలేరా, నేనే పెడతానులే, కాస్త నిద్రపో, నొప్పులు తగ్గుతాయి అంటూ కాపడం పెడుతుంటుంది. దీక్ష తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి 2,00,000 తీసి, అమౌంట్ ఇక్కడ పెడుతున్నాను యష్ అని చెప్పి పక్కన అమౌంట్ పెడుతుంది. అసలు నీకు ఒకేసారి 2,00,000 ఎక్కడి నుంచి వచ్చాయిరా అని అడుగుతాడు ప్రతాప్ గారు. యష్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు. అమ్మ దీక్ష, నువ్వేమైనా వాడికి అమౌంట్ ఇచ్చావా అని అడుగుతాడు ప్రతాప్ గారు. లేదు మావయ్య గారు, నా దగ్గర అంత అమౌంట్ అసలు ఎక్కడ ఉంది, నాకు వచ్చే శాలరీ అంతా ఇంట్లోనే ఇస్తున్నాను కదా అని అంటుంది. మరి ఎక్కడిరా నీకు అమౌంటు అని అడుగుతాడు ప్రతాప్ గారు. అబ్బా నాన్న, ఇక్కడ నొప్పులతో బాధపడుతుంటే ఇప్పుడు ఆ అమౌంట్ ఎక్కడనేది మీకు వివరంగా చెప్పాలా అని అడుగుతాడు కాస్త కోపంగా చూస్తూ. యష్ని ఇబ్బంది పెట్టకండి మావయ్య, యష్కి ఎప్పుడైనా డబ్బు అవసరమైతే విక్రమే ఇచ్చేవాడు, ఇప్పుడు కూడా అమౌంట్ విక్రమే ఇచ్చుంటాడు అని చెప్తుంది. అలాగా, ఆ డబ్బు తిరిగి విక్రమ్కి ఇచ్చే యష్. కానీ యష్, నీ మీద ఇంత కోపంలో కూడా నిన్ను ఒక్క విషయంలో మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను రా అని అంటాడు ప్రతాప్ గారు. ఆ మాటలు విని యష్ మౌనంగా ఉండిపోతే, ఏ విషయం గురించి అన్నట్టుగా పద్దు దీక్ష చూస్తుంటారు. ఆ డైరెక్టర్ని గుడ్డిగా నమ్మకుండా డబ్బులిచ్చేటప్పుడు వీడియో తీసావు కదా, దానికి నేను నిజంగానే మెచ్చుకుంటున్నానురా. అలాగే ఆ వీడియోని ఒక్క నీ ఫోన్లో మాత్రమే పెట్టుకోకుండా దీక్ష కూడా షేర్ చేసి ఇంకా మంచి పని చేశావు. లేదంటే ఇప్పుడప్పుడే నువ్వు ఆ కేసు నుంచి బయటపడకపోయేవాడివి. ప్రతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే నువ్వు ఈ విషయంలో ఇంత తెలివిగా ఆలోచించినందుకు ఆశ్చర్యపోతున్నాను అని అంటాడు. నిజమే మావయ్య గారు, యష్ ఆ వీడియో తీసి చాలా మంచి పని చేశాడు అని అంటుంది దీక్ష. ఈ విషయంలో మీరంతా కాంప్లిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అతన్ని నమ్మాలో నమ్మొద్దు అనేది నాకు కూడా పూర్తిగా అర్థం కాలేదు. అతన్ని నమ్మకుండా డబ్బులు ఇవ్వకపోతే హీరో ఛాన్స్ని మిస్ అవుతానేమో అనుకున్నాను. అలాగే నమ్మి డబ్బిస్తే మోసపోతానేమో అనుకున్నాను. ఇలా 2 విధాలుగా ఆలోచించాను. కానీ అది మీరు మెచ్చుకునేటంత పెద్ద తెలివైన విషయం ఏమీ కాదు. ఓ రకంగా నేను అమాయకుడినే అని. ఇక చాలమ్మా, నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటాడు. సరేరా, ఇక ఆపుతాలే అని అంటుంది పద్దు కాపడం పెట్టే క్లాత్ని పక్కకు పెడుతూ. నేను కాసేపు పడుకుంటాను, నన్ను వదిలేసి వెళ్ళండి అని అంటాడు. పద్దు యష్ పక్క నుంచి లేస్తూ, సరేరా, మేమందరం బయటికి వెళ్తాంలే, కాస్త నిద్రపో అని చెప్పి ముగ్గురు బయటికి వెళ్తారు. కొద్దిసేపటికి దీక్ష కిచెన్లోకి వచ్చి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకొని తాగుతుంటే ప్రతాప్ గారి రూములో నుంచి పద్దు మాటలు వినిపిస్తూ, కట్టుకున్న భార్య సక్రమంగా ఉంటే వాడు ఆ శృతి కోసం ఎందుకు తిరుగుతాడు? అనవసరంగా ఈ మహాతల్ని కోడలుగా తెచ్చుకున్నామనిపిస్తుంది. అదే స్థానంలో ఇంకొక అమ్మాయి వచ్చి ఉంటే మన యష్ని పూర్తిగా మార్చుకునేది అని అంటుంది ఏడుస్తూ. ఆ మాటలు వింటున్న దీక్షకి నీళ్లు కూడా మింగుడు పడక బాటిల్ పక్కన పెడుతుంది. నువ్వు ప్రతిసారి ఆ బంగారు తల్లిని ఆడిపోసుకోకే,
తప్పంతా నీ కొడుకు దగ్గర పెట్టుకొని దీక్ష మీద పడతావెందుకు అని భార్యతో వాదిస్తుంటాడు ప్రతాప్ గారు. దీక్ష కన్నీళ్ళు పెట్టుకుంటూ, మీరు మా వాళ్ళతో అన్నట్టు నిజంగానే యష్ని మార్చుకోలేని అసమర్థురాలిని అత్తయ్య నేను అని అనుకుంటుంది. కొద్దిసేపటికి కన్నీళ్ళు తుడుచుకొని యష్ నిద్రపోయి ఉంటాడు అనుకుంటూ రూమ్లోకి వెళ్ళేసరికి యష్ పడుకున్న బెడ్ ఖాళీగా ఉంటుంది. వాష్రూమ్లో కూడా లేడని నిర్ధారించుకొని వెనక డోర్ తీసి ఉండటం చూసి, మేము చూస్తే శృతి దగ్గరికి పోనివ్వమని చెప్పి వెనక డోర్ నుంచి వెళ్ళిపోయాడనుకుంటా అని అనుకుంటుంది. లాఠీ దెబ్బలు సరిపోలేదా? నేను కూడా నీ మీద కేసు పెట్టించి పోలీసులతో కొట్టించనా అని అడుగుతుంది శృతి ఎదురుగా నిలబడ్డ యష్ వైపు చూస్తూ. నువ్వు కొట్టిస్తే ఆ దెబ్బల్ని బాధతో కాదు, ఆనందంతో వాటిని భరిస్తాను శృతి. కానీ నా శృతి నాతో ఇలా మాట్లాడుతుంటే లాఠీ దెబ్బలకు మించిన బాధగా ఉంది అని అంటాడు కన్నీటి పొరలతో చూస్తూ. ప్లీజ్ యష్, నా శృతి అని మాట్లాడుతుంటే నాకు కంపరంగా ఉంది. దయచేసి నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. వెళ్ళిపోవడానికి రాలే శృతి, కాసేపు నీతో టైం స్పెండ్ చేద్దామని వచ్చాను. ప్లీజ్ నాతో కాసేపు మంచిగా మాట్లాడవా అని అడుగుతాడు. ఇంతకుముందు నీ భార్య వచ్చి విసిగించింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు తయారయ్యావు. ఎందుకు మీరిద్దరూ నా వెంట ఇలా పడుతున్నారు అని అంటుంది. అసలు దీక్ష ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. ఎందుకు వచ్చిందో ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నేను నీ ప్రేమను యాక్సెప్ట్ చేయాలంట అంటూ దీక్షతో జరిగిన సంభాషణ అంతా చెప్తుంది. అది వినగానే యష్ దీక్ష మీద కోపంతో అక్కడి నుంచి బయలుదేరుతాడు. అదే కోపంతో ఇంటికి వచ్చిన యష్ దీక్ష కోసం చూస్తుంటాడు. ఇంట్లో పద్దు, ప్రతాప్ గారు తప్ప దీక్ష కనిపించకపోయేసరికి తన కోసం కాసేపు వెతికి దీక్ష ఎక్కడుందమ్మా అని అడుగుతాడు. దీక్ష అనే ఒక మనిషి ఇంట్లో ఉందనే విషయాన్ని మర్చిపోయి నువ్వు ఇప్పుడు దీక్షని అడుగుతున్నావు ఏంటి అని అడుగుతాడు ప్రతాప్ గారు. ముందు తను ఎక్కడ ఉందో చెప్పండి నాన్న అని అంటాడు కోపంగా చూస్తూ. అంత కోపం దేనికిరా, తను పైన బట్టలారేస్తుంది. అయినా రెస్ట్ తీసుకోమని మేము చెప్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది పద్దు. తల్లి మాటలు పట్టించుకోకుండా దీక్ష కోసం కోపంగా పైకి వస్తుంటాడు. దీక్ష ఆ చివరన బట్టలు ఆరేయటం చూస్తూ దగ్గరికి వస్తుంటాడు. కంటెగోడ లేని ఆ డాబాకి దీక్ష తన ఆలోచనలో ఉండిపోయి కార్నర్లో నిలబడి బట్టలు ఆరేస్తూ ప్రమాదపు అంచుల్లో యష్కి కనిపిస్తుంటుంది. ఇదండి ఈ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. ఛానల్ నుంచి వెళ్ళిపోయే ముందు దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి.